అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ముందు నుండి వెనుక గొయ్యిలా మారింది. H1B వీసా స్టాంపింగ్ సంక్షోభం ప్రస్తుతం ఐటీ టెక్కీలకు నరకం చూపిస్తోంది. ఇండియాలోని 5 ప్రధాన కాన్సులేట్లలో రెగ్యులర్ స్లాట్స్ 100 రోజులు దాటినా రిలీజ్ కాకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ప్రస్తుతం అన్ని చోట్ల స్లాట్స్ ఫుల్ అయిపోయి జీరో అవైలబిలిటీ కనిపిస్తోంది. కొన్ని చోట్ల 2027 దాకా అవకాశం లేకపోవడంతో నిరీక్షణ భారమవుతోంది. కేవలం స్టాంపింగ్ కోసం ఇండియాకు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన టెక్కీస్ తిరిగి వెళ్లలేక తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఓ పక్క అమెరికాలో ఈఎంఐల భారం పెరిగిపోతూ ఉంటే మరోపక్క కెరియర్ ఏమవుతుందో అన్న టెన్షన్తో ఐటీ ఉద్యోగులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ సంక్షోభంతో పిల్లలకు కుటుంబాలకు దూరమై పేరెంట్స్ అనుభవిస్తున్న గుండెకోత వర్ణనాతీతంగా ఉంది. అటు అమెరికాలో ఇంటి అద్దెలు, కారు ఈఎంఐల భారం పెరిగిపోతూ ఉంటే ఇటు ఇండియాలో ఉండిపోవడం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాక చాలా మంది తమ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కోల్పోతున్నారు. కుటుంబ సభ్యులకు దూరమై మానసిక వేదన అనుభవిస్తున్న టెక్కీల జీవితాలు ఈ స్లాట్ల నిరీక్షణలో అల్లాడిపోతున్నాయి. భారత్లోని 5 కాన్సులేట్స్ లో కూడా స్లాట్స్ ఫుల్ స్టాంపింగ్ కోసం వచ్చి భారత్లో చిక్కుకుపోయారు టెక్కీస్. చాలా మంది H1B వీసా స్టాంపింగ్ సంక్షోభం నెలకొంది. అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది. H1B వీసా స్టాంపింగ్ సంక్షోభం ప్రస్తుతం ఐటీ టెక్కీలకు నరకం చూపిస్తోంది. స్టాంపింగ్ కోసం వచ్చి భారత్లోనే చిక్కుకుపోయారు టెక్కీస్. ఇండియాలోని 5 ప్రధాన కాన్సులేట్స్ లో రెగ్యులర్ స్లాట్స్ 100 రోజులు దాటినా రిలీజ్ కాకపోవడంతో పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా మారిపోయింది. అండ్ ప్రెసెంట్ మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా స్లాట్స్ ఫుల్ అయిపోయి జీరో అవైలబిలిటీ అక్కడ కనిపిస్తోంది. కొన్ని చోట్ల అయితే 2027 దాకా అవకాశం లేకపోవడంతో నిరీక్షణ భారం అయిపోతోంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి స్వీటీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. స్వీటీ, ఏంటి పరిస్థితి? ఎక్కడ చూడు ఫుల్ అయిపోయి జీరో అవైలబిలిటీ కనిపిస్తోంది, స్లాట్స్ లేక. ఇప్పుడు స్టాంపింగ్ కోసం ఇక్కడికి వచ్చిన టెక్కీస్ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే H1B వీసాదారులకు సంబంధించి చాలా సంచలనమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే 2026 అప్లికేషన్ ఫీజెస్కి సంబంధించి ఫిబ్రవరి నుంచి $1,00,000 తప్పనిసరిగా కట్టాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంతో ఇప్పటికే అన్ని ఐటీ కంపెనీస్ కూడా H1B అప్లికేషన్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాకపోవడము, అప్లికేషన్ వేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితులు కనబడ్డాయి. కానీ ఇప్పుడు కనుక మనం చూస్తే 2025 అప్లికేషన్ H1B అప్రూవల్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి తప్పనిసరిగా వాళ్ళ అంబసీలలో ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అటెంప్ట్ చేసి తిరిగి మళ్ళీ అమెరికాకి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే కనుక దాదాపు ఇండియా నుంచి లక్షల మంది H1B వీసాదారులందరూ కూడా ఇండియాలోనే స్టక్ అయిపోయారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి స్లాట్స్ మనం కనుక చూస్తూ ఉంటే 2025 డిసెంబర్ నుంచి కూడా పూర్తిగా అమెరికన్ ఎంబసీ ఏదైతే కూడా వాళ్ళ కంట్రీస్లలో ఉన్న వాళ్ళందరి వీసా ఏవైతే ఉన్నాయో స్లాట్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వాళ్ళ వీసాకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ ఒక 3 months తర్వాత అవన్నీ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అలా చూసుకుంటే కనుక 2027 వరకు కూడా అవన్నీ కూడా పోస్ట్ పోన్ అయిన వాళ్ళ వీసా స్లాట్స్ అన్నీ కూడా వాళ్ళకి రీస్కెడ్యూల్ అయ్యాయి అని చెప్పి మెసేజెస్ కూడా మెయిల్స్ కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రము ఎలాంటి H1Bకి సంబంధించిన స్లాట్స్ అవైలబుల్గా లేవు అని చెప్పి దాదాపు 100 రోజులు గడుస్తున్నా కూడా ఒక్కరోజు కూడా దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కానీ దానికి సంబంధించి ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన సందర్భాలు మాత్రం కనబడడం లేదు. అంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలకి అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ముఖ్యంగా H1Bకి సంబంధించి కూడా 2026 అంటే ఈ ఏడాది మార్చి 19న పూర్తిగా అప్లికేషన్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ కూడా క్లోజ్ అయిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. అయితే మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక 2025, 2026, 2027 వరకు కూడా పూర్తిగా ఎక్కడా కూడా స్లాట్స్ అవైలబుల్గా లేవు అని చెప్పి చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మరి స్లాట్స్ ఇప్పటికైనా ఓపెన్ చేస్తారా? ఎందుకంటే కొత్త అప్లికేషన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి కాబట్టి అందరూ కూడా చాలా ఆశాజనకంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్ స్వీట్.